యోగ వాసిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణం. వశిష్ఠ మహర్షి, ఓ రామచంద్ర, నీ మనస్సు చక్కటి సుగుణములతో కూడి ఉన్నది. చెప్పినది గ్రహించగల సూక్ష్మ బుద్ధి కలిగి ఉన్నావు. సముచితంగా ప్రశ్నించగలవు. నీ పట్ల ఎంతో ఆప్యాయతచే, సార్వజనులపై గల అవ్యాజమైన ప్రేమచే, లోక కళ్యాణ దృష్టితో ఉత్తమముగు తత్వజ్ఞాన విచారణ నేను ప్రారంభించబోతున్నాను. అందుకనుగా నీ మనస్సుని మరల రజస్తమో గుణరహితం చేయి. ప్రయత్నపూర్వకంగా మనస్సును సుస్థిరపరచుకుని జ్ఞానం వినడానికి సిద్ధంగా ఉండు. నా తండ్రియగు బ్రహ్మదేవుని అభిలాషను అనుసరించి నిన్ను నిమిత్తంగా చేసుకుని సర్వజనుల ముందు ఈ ఆత్మ విచారణను ఉంచున్నాను. నీ హృదయం వివేకము అనాసక్తులచే బాల్యం నుండే ఆర్ద్రమై ఉన్నది. చంద్రుడు లేకుంటే ఆకాశం అందంగా ఉంటుందా? కలువలు వికసిస్తాయా? ఉపదేశములకు అత్యంత తగినవాడమైన నీ యొక్క సుందరమైన ప్రశ్నల వలన ఈ నా ఉపదేశము ఉత్తమమై ప్రకాశించగలదు. మన ఈ విచారణ యొక్క సారము లక్ష్యము అయినట్టి పరమపదము అను దానిని సముపార్జించుటచే బాహ్యాడంబర దృష్టులన్నీ సమసిపోతాయి. ఈ సంసారం కలుగజేయగల చిత్తమౌఢ్యం ఏమాత్రం స్వల్పమైన విషయం కాదు. జ్ఞానం అనబడు ఉపాయం చేత మాత్రమే మనోవృత్తులన్నీ స్వయంగా లయిస్తూ ఉంటాయి. ఈ సంసారం జయించడానికి 2 ఉపాయములు జ్ఞానులు మనకు చెప్తున్నారు. మొదటిది యోగము, రెండవది విచారణ. ఈ 2 ఉపకరణములలో విచారణ అనేది అతి సులభమైనది. పరమార్థ జ్ఞానమును సజ్జనులకు వ్యక్తులతో కూడి విచారించడం జరిగితే అమోఘమైన ప్రయోజనమును ప్రసాదించగలదు. అట్టి జ్ఞాన విచారణచే దుఃఖములన్నీ నశిస్తాయి. అందుచేత విచారణ పరులను హేళన చేయవద్దు. వారే అనేక మంది జీవులను సంసార నికృష్టత్వం నుండి కాపాడగలరు. ఓ జనులారా, మీరంతా వివేకులు కావాలి. పాము తన కుబుసమును విడిచినట్లు అది అను పేరుగల మనోవ్యాధులకు సరైన చికిత్స ఇవ్వండి. విచారణాదులను ఆశ్రయించిన వారే సత్వ సంపద, ఆత్మ విషయంపై అనుభవంను పెంపొందించుకోండి. క్రమంగా జ్వర ఉద్వేగరహితులై శీతలాంతకరుణులై ఈ జగత్తునంతా ఒక ఇంద్రజాలం వలె దర్శించుట అభ్యసించండి. మీరు ఇక్కడే సమ్యక్ దర్శనములు అలవర్చలేకపోయారా? తత్ఫలితంగా అనేక దుఃఖ పరంపరలనే పొందబోతున్నారని హెచ్చరిస్తున్నాను. ఈ సంసారం పట్ల ఆసక్తి కలిగి ఉండటం అనేది అతి భయంకరమైన విషయం. ఈ సంసారం అనర్థకరమైందే కదా అనే శంకను ఈ జీవుడు కలిగి ఉండాలి. లేకపోతే ఇది మోహగ్రస్తులకు జీవులను పాము వలె కాటు వేస్తుంది, ముడులతో కూడిన వస్త్రం వలె బాధిస్తుంది, త్రాడు వలె కట్టిపడేస్తుంది, చొరకత్తి వలె గాయపరుస్తుంది, అగ్ని వలె దహిస్తుంది, నిబిడాంతకరమైన రాత్రి వలె చూపును పోగొడుతుంది, త్రోవలో పాతబడిన నిలువురాయి వలె నేలపై కూలుస్తుంది, ప్రశాంత జలంలోకి విసరబడిన గులకరాయి వలె బుద్ధియందు దోషవృత్తులను పెట్టరేపుతుంది, చెప్పనలవి కాని మోహాంధకార కోపంలోకి త్రోసివేస్తుంది. దృశ్యంపై ఆసక్తియే సంసారం యొక్క మూలరూపం. సంసారాసక్తుడకు వాడు అనుభవించని దుఃఖములంటూ ఉండవు. అట్టి దురంతమగు విషయ విసూచిక వ్యాధికి ఇక్కడే తగిన చికిత్స చేసుకోవాలి. లేకుంటే అది రక్తమాంస నిర్మితములే అయినట్టి బంధుజనుల శరీరంలందు ఆహా వీరంతా నా వారే, నాకు సంబంధించిన వారే అన్నట్టు భ్రమాపూర్వకమైన మమకారములంతా కలగజేస్తుంది. అట్లు ప్రాప్తించబోయే నరకయాతనలకు అంతు పొంతు ఉండదు. అజ్ఞాని యొక్క యాతనలు ఎట్టివని చెప్పగలం? అతడు ఒక చోట రాళ్లు భక్షించవలసి వస్తుంది, మరొక చోట కత్తికోతలు అనుభవించాలి, కొండలు మించి దొర్లించబడతారు, రాళ్లపై మోదింపబడతారు, నిద్ర లేకపోవటం, కొండంత భారీ శరీరాలు పొందడం ఇత్యాది అనేక యాతనలను, వికల్పాలని మనిషి అనుభవిస్తున్నాడు. పలు చేష్టలతో కూడిన ఈ సంసార యంత్రం అతి దారుణమైనదిగా మేము గుర్తించాం. దీనిని గమనించకుండా తగిన విచికిత్సాపూర్వకమైన ఉపాయాలు లభిస్తున్నట్టు మానవ జన్మన అవకాశమును వృధా చేసుకోవటం ఉచితం ఎట్లా అవుతుంది? కనుక అశ్రద్ధను జాడ్యమును త్యజించండి, ప్రయత్నశీలు కండి. శాస్త్ర విచారణ వల్లనే ఉత్తమ శ్రేయస్సు లభిస్తుంది. మరి శాస్త్రం అంటే ఏమిటి? కొందరు మహనీయులు ఈ దృశ్యము ఇందలి పదార్థానుభవం మాత్రమే జీవితం యొక్క లక్ష్యం, ఔన్నత్యం, పరమావధి కాదు. ఈ దృశ్యంలో ప్రవేశించడానికి సంబంధించిన స్వస్వరూపం ఏదో సత్యమై విషయం ఉంది అని గుర్తించి అత్యంత ప్రయత్నశీలురై ఆ సత్యాన్ని గ్రహిస్తున్నారు. తదితరులపై వారి గల అవ్యాజమైన ప్రేమ కారణంగా అట్టి సత్యమును విధి విధానములకు ప్రయత్నముల రూపంలో, విచారణ రూపంలో ప్రకటిస్తున్నారు. అట్టివే ఈ శాస్త్రములు. మానవ జన్మను అవకాశం లభించినందుకు అట్టి శాస్త్రముల సహాయం స్వీకరిస్తూ ఉత్తమ విచారణ ఆశ్రయించాలి. సత్యాసత్యములను, నిత్యానిత్యములను గ్రహించాలి. కొందరు వివేకులు సంసార దుఃఖములను ఎట్లు జయిస్తున్నారు? సంసార పీడనం ప్రాప్తిస్తున్నప్పటికీ నిరంతరం ఆనంద చిత్తులై ఎట్లా సంచరించగలుగుతున్నారు? ఈ విషయము గమనించబడుగాక. జ్ఞానమును కవచమును ధరించుండిచే వారికి అది సాధ్యపడుతోంది. విశుద్ధ చిత్తులుగా అనేక మంది మానవులు హరిహర బ్రహ్మాదుల వల్లనే ఈ సంసారంలో, ఈ భూమిపై కౌతుకరహితంగా విక్షేపం లేని వారే సంచరించడం జరుగుతోంది. మానవుల్లోనే మోహబుద్ధులు ఉంటారు, మోక్ష స్వరూపులు ఉంటారు. అట్లే దేవతల, దానవుల, పాతాళ జీవుల విషయం కూడా. అందుకే రామచంద్ర, ఈ మోహం అనేది ఎట్లాగైనా సరే క్షీణింపచేయబడాలి. అందుకు జ్ఞానోదయమే ఉపాయం. జ్ఞాన ప్రభావం చేత
ఆత్మతత్వము స్వయముగానే ప్రకటితం కాగలదు. ఈ విచారణ సహాయంతో మీ విజ్ఞతను సునిశ్చితం చేసుకోండి. హృదయంలో అలుముకొని ఉన్నట్టు మోహ రాగ కౌతుకములను బయటకు వెడలగొట్టండి. అప్పుడు ఈ హృదయాకాశం నందే ఆత్మాకాశం పరిడి వెళుతుంది. అట్టి స్థితిలో ఈ జీవునకు ఈ జగద్వ్యాపారములన్నీ లీలగా క్రీడగానే ఉంటాయి కానీ పీడగా కాదు. ఆత్మ ప్రసన్నం కాగా అప్పుడు పరమశాంతి లభిస్తుంది. సర్వసమత్వము అనబడు అమరభావన రూపుదిద్దుకుంటుంది. అంతఃకరణము బ్రహ్మరసమే అవుతుంది. జ్ఞానులకు ఈ జగద్భ్రమణమంతా క్రీడగా ఉంటుంది. కాబట్టి నీవు జ్ఞానివగుము. ఈ శరీరం రథంగాను, ఈ ఇంద్రియములు రథచక్రములుగాను, ఈ పంచప్రాణములు 5 గుర్రములుగాను, ఈ మనస్సు పగ్గముగాను పెద్దలు చెప్తూ ఉంటారు. ఆనందమే దీని గమ్యస్థానం. అట్టి దేహారథమును అధిరోహించిన ఈ జీవుడు శుద్ధ చిత్తం యొక్క సహాయం చేత జగద్వ్యవహారమంతా ఆనంద రూపమగు క్రీడచే దర్శించగలగాలి గాని దుర్భరంగా కాదు.